ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పథకాలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు ఇవాళ షాక్ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ పథకాలు అమలు ఎప్పుడనేది సంకేతాలు ఇచ్చేశారు. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పలు పథకాలు కూటమి సర్కారులో అమలు కావడం లేదని ఆవేదనతో ఉన్న లబ్ధిదారులకు చంద్రబాబు భారీ షాక్ ఇచ్చినట్లయింది. ఏపీ ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందంటూ పథకాల అమలుపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు, అమరావతి, పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన నిధులను మళ్లించలేమని తేల్చేశారు. డబ్బులు ఉంటే పథకాల అమలుకు క్షణం కూడా ఆలోచించనని, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఇవన్నీ చెబుతున్నట్లు తెలిపారు. ఆర్థిక పరిస్థితి పుంజుకోగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై నీతి ఆయోగ్ ఇచ్చిన ఆర్థిక స్థిరత్వ నివేదికను స్వాగతిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు. అప్పుడు అభివృద్ధికి నిధులు కేటాయించలేనని పరిస్థితి ఎదురవుతుందన్నారు. అలాగని అప్పులు చేసి పనులు చేస్తే ఇబ్బందులు పెరుగుతాయన్నారు. అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఉండాలని, కానీ రాష్ట్రానికి ఆ పరిస్థితి లేదన్నారు. అందుకే వైసీపీ ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు పెట్టిందన్నారు. అయినా ఆ డబ్బు ఏం చేశారో తెలియడం లేదన్నారు. గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి లేదన్నారు. వైసీపీ హయాంలో ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకురావడం, మూలధన కేటాయింపులు లేకపోవడం, పన్నుల పెంపు వంటి కారణాలతో రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అందుకే ఫిస్కల్ ఇండెక్స్లో రాష్ట్రం 18వ స్థానంలో ఉందన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని, తలసరి ఆదాయంలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి కూడా లేదని చంద్రబాబు తేల్చి చెప్పేశారు. అయితే ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేసి తీరుతామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. మరోవైపు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన బాబాయ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ బాహుబలి అని కితాబు ఇచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాలోని బీసీలు ఎక్కువగా ఉంటారు. లీడర్లు కూడా వారి నుంచే వస్తారు. టీడీపీ ఉత్తరాంధ్రలో బలపడడానికి బీసీలు వెన్నంటి ఉండడం ప్రధాన కారణం. అందుకే టీడీపీని బీసీల పార్టీ అని అంటారు. టీడీపీ ద్వారా బీసీలు ఎంతోమంది అనేక రకాల రాజకీయ అవకాశాలు అందుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతూ ఉంటారు. దీని మీద కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ బీసీలకు వెన్నెముకగా టీడీపీ నిలిచిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ఎందరో అధికారానికి చేరువ అయ్యారని ఆయన గుర్తు చేస్తున్నారు. తనలాంటి ఒక జూనియర్ నేతకు కేంద్ర మంత్రి స్థాయి అధికారాన్ని చంద్రబాబు ఇచ్చారు అని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో తన బాబాయ్ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురించి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తన బాబాయ్ బాహుబలి అని కితాబు ఇచ్చారు. ఆయన బిగ్ ఫిగర్గా అభివర్ణించారు. రామ్మోహన్ అన్నట్లుగా అచ్చెన్న ఉత్తరాంధ్ర రాజకీయాల్లో బిగ్ ఫిగర్గానే ఉన్నారు. ఆయన ఎర్రన్నాయుడు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. చంద్రబాబు వద్ద తన అన్న మాదిరిగానే మంచి సాన్నిహిత్యం సాధించారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్గా ఆయన చాలా కాలం పాటు పనిచేశారు. 2014 నుంచి 19 దాకా 5 ఏళ్ల పాటు తిరిగి ఇప్పుడు మరోసారి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. కీలక మంత్రిత్వ శాఖలను చూస్తున్నారు. అందువల్ల రాజకీయ బాహుబలిగా అచ్చెన్నను చెప్పడంలో అతిశయోక్తి లేదు. తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఉంటే అచ్చెన్నాయుడు ఉప ముఖ్యమంత్రి కూడా అయి ఉండేవారు అన్నది కూడా అంతా చెప్పే మాట. కూటమి ప్రభుత్వం కావడంతో ఆయన మంత్రిగానే ఉన్నారు. అయినా అచ్చెన్నాయుడు ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదు. అదే విషయాన్ని రామ్మోహన్ చెబుతూ అచ్చెన్నను పొలిటికల్గా టాల్ మ్యాన్ అనేశారు. టీడీపీలో 4 దశాబ్దాల పాటు కింజరాపు కుటుంబం కొనసాగడమే కాకుండా తమ రాజకీయ ఉనికిని పదిలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. బీసీ నేతలు అంటే ఆ ఫ్యామిలీయే ముందుగా గుర్తుకు వచ్చేలా చేసుకుంటోంది.